ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేస్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ జ్యోత్స్నతో ఇలా అంటూ ఉంటాడు. జ్యోత్స్న, నువ్వు చేసిందేమీ బాలేదు. నీ పద్ధతులు ఇంకా మారుతున్నాయి. నువ్వు చాలా మార్చుకోవాలి. అసలు నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఆ క్షణం నువ్వు దీపను వదిలేసుంటే దీప అయినా వెళ్ళేది, లేదా కార్తీక్ అయినా వెళ్ళేవాడు. వాళ్ళిద్దరూ కాకుండా దశరథ వెళ్ళవలసి వచ్చింది. అయినా నువ్వు ఇలా ఎందుకు చేశావు? అక్కడ మనిషి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేశావు? నువ్వు చాలా మూర్ఖంగా ఆలోచించావు తెలుసా అని చెప్పి శివనారాయణ జ్యోత్స్నని తిడుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ ఇలా అనుకుంటూ ఉంటాడు, మావయ్య నా కూతురికి బుద్ధి చెప్పమని తాతయ్యతో చెప్పినట్టుగా ఉన్నాడు. అందుకే మావయ్య తాతయ్య అయితే ఇప్పుడు జ్యోత్స్నని అందరి ముందు ఇలా నిలదీసి అడుగుతున్నాడని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న శివనారాయణ అయితే, ఈ మధ్య నీకు బాగా అరాచకం పెరుగుతుంది. నువ్వు అనుకున్నదే చేస్తున్నావు. ఎదుటి వాళ్ళు ఏమైపోతారో ఏంటో అని కూడా ఆలోచించటం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సుమిత్ర కూడా కొంతమందితో తిరిగి తిరిగి దీనికి కొంచెం బుద్ధి తక్కువ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న పారిజాతం అయితే నన్నే అంటున్నావు కదా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే, నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఇప్పుడు దీపాన్ని క్షమించమని అడుగు అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న దశరథ అయితే, నా కూతుర్ని లైన్లో పెట్టాలంటే వీళ్ళిద్దరే కరెక్ట్ అని చెప్పి కార్తీక్ దీపాలను చూసి అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, తాతయ్య నేను సారీ చెప్పాలా అని చెప్పి అంటుంది. సారీ చెప్తావా, లేదంటే ఏమైనా చేయమంటావా? తప్పు చేసింది ఎవరైనా తప్పే. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వర్కర్లైనా ఓనర్లైనా తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా క్షమించమని అడగాల్సిందే. మర్యాదగా సారీ చెప్తావా లేదా అంటూ శివనారాయణ జ్యోత్స్నని అడుగుతూ ఉంటాడు. దాంతో జ్యోత్స్న అయితే ఏం చెయ్యలేక దీపకి సారీ దీప అని చెప్పి అంటుంది. అది వినగానే కార్తీక్ దీప వాళ్ళిద్దరూ మౌనంగా ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.